ప్లీజ్. భూపాలరావు గారా? మీరెవరు? ఓ మీరా? శేఖర్ జేబుల్లో ఏమీ దొరకలేదు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో ప్రయత్నించండి. అలాగే ప్రయత్నిస్తాం. ఎరా ప్లాన్ తెచ్చావా? ప్లాన్ ఎలా తీసుకున్నాను తాతగారు? ఫాదర్ ఎప్పుడో 10 years బ్యాక్ దాచారు. పైగా 190 ప్లాన్లు. మీరు కనీసం స్పెసిఫిక్ కూడా పంపించలేదు. ఎలా తీసుకున్నాను? మంచి పని చేసేవాళ్ళు. కనీసం స్పెసిఫిక్ అయినా పంపిస్తే దాన్ని బట్టి నేను తీసుకొచ్చేవాడిని. రైట్, స్పెసిమెన్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడైనా తీసుకురా. ఐ సీ. ఇదే తాతగారు, ఇది నేను ఫాదర్ ఫైల్లో చూశాను. ఐ సీ, చూశాను తాతగారు. మన దగ్గర ఉన్న ప్లాన్ కూడా పట్టుకెళ్ళాడు. ఈసారి సాధించకపోతే రెండోసారి ఫెయిల్ అయినా వారి ఫలితం తెలుసుగా. నేనే? ఆశ్చర్యంగా ఉందా? నేనుగా ఉండకూడదా? కావచ్చులే. అసలు ఇంతకీ ఎవరు నువ్వు? హస్బెండ్. ఏమన్నా? ఇంగ్లీష్ తెలీదా? మొగుణ్ణి, కాబోయే మొగుణ్ణి. అయితే మాత్రం స్పీడ్ గా తోడాల్సిన అవసరం ఉంది. ఏముంది, మాకు స్పీడ్ గా తోడడమే ఇష్టం. మేము ప్రేమ పక్షం. ఏమో? అవును. మధ్యలో మాకేం అభ్యంతరంలే. సరే పదండ్రా, ఈ మేక పిల్లలతో మనకే పని. పెద్ద పుల్లు పట్టే మొగాళ్ళు వచ్చారు, గుడ్డు గుర్రాలు. నన్ను హీరో అనుకున్నారండి. చూసావా, హీరోని కాపాడడానికి ఎంత ప్లాన్ వేశాను. మీ ప్లాన్ ముందు చూపే గానీ వెనక చూపు లేదులే. అదేమిటో ఎలా అనేసాం. వాళ్ళు ఇప్పుడు సరాసరి బంగ్లాకి వెళ్తారు. అక్కడ మీ హీరో గారిని పట్టుకుని చితకత అంటారు. అయితే మనం కూడా బంగ్లాకి వెళ్ళిపోదాం. అలాగే. మన హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సహాయపడ్డావు. భలే, నేనే టాప్ అనుకుంటే నాకంటే టాప్ లో ఉన్నావే. అవును, కారులోకి ఎలా వచ్చావు? నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షం అవుతానో, ఇంకా కొన్నాళ్ళు నువ్వు నాతో స్నేహం చేస్తే తప్ప నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? బాగానే అర్థమవుతుంది. ఆకాశం మీద నుంచి కూడా ఊడిపడుతుంటారు పాపం. నీకు కూడా తెలుసా? ఎందుకు తెలీదు? ఈయనగా మొన్న స్విమ్మింగ్ పూల్ లో ముంచేసింది. అర్థమైంది లేవో. త్వరలోనే ముహూర్తం పెట్టించమని మీ నాన్నగారితో చెప్తాను. మా నాన్నగారితో చెప్పద్దు. అసలే వేసంకాలం, ఒళ్ళు పేలిపోతుంది. కొంప మురికింది బాస్. మన దగ్గర ఉన్న సగం ప్లాన్ కూడా పోయిందంటావు. సరే, ఎలా పోయింది? నమూనా కోసం చూపిస్తుంటే లాక్కు పారిపోయాడు బాస్. తర్వాత